మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటున్నాడు. ఇంకో పక్కేమో మోడీ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని ఈయన అంటున్నారు. ఈ రెండు అక్షరాల మధ్య డైవర్జెన్స్ లేదు, కన్వర్జెన్సే కనబడుతుంది. అంటే ఈ రెండు కలిసి మెగా అవుతుంది. ఎంఐజిఏ అండ్ ఎంఏజిఏ కలిసి ఎంఈజిఏ మెగా అవుతుందంటూ చెప్పుకొస్తున్నారు మోడీ. కానీ ప్రాక్టికల్గా అది కనిపించట్లే. మీగా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయా? మీగాకి ఎంఐజిఏకి ఎంఏజిఏ వల్ల అంటే ట్రంప్ వల్ల ప్రమాదం ఉందా లేదా అనేది డిస్కస్ చేద్దాం వీడియోలో. మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా ట్రంప్ ఏం చేస్తున్నారని ముఖ్యం. అది మేక్ ఇండియా గ్రేట్ అగైన్కి అసలు ఉపయోగపడుతుందా అనేది ఇంపార్టెంట్. అంటే ఇది ఇండియా యొక్క జియో పాలిటిక్స్లో బ్రిక్స్ అనేది మనకు చాలా ముఖ్యమైనది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినటువంటి వేదిక ఇండియాకి బ్రిక్స్ అనేది. అంటే మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో మొదలై అంటే ఏషియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి ఇండియా, చైనా ఉంటే యూరోప్ నుంచి రష్యా, సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఇట్లా ఇవన్నీ కూడా ఉండేది. సో ప్రపంచంలో అమెరికాకి ఒక సమతుల్యత ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండేది ఇందులో, ఈ బ్రిక్స్లో. G7, G20తో పోల్చినా కూడా బ్రిక్స్కి ఒక విశిష్ట స్థానం ఉంది. సో అలాంటి బ్రిక్స్ నిజంగా మేక్ ఇండియా గ్రేట్ అగైన్కి ఉపయోగపడేటువంటి సంస్థ. నిజానికి బాగా హెల్ప్ అయింది కూడా ఇండియాకి. బ్రిక్స్ దేశాలు తమ దేశీయ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవాలని చర్చించుకున్నాయి. రష్యా లాంటి దేశాల మీద కరెన్సీ విషయంలో పన్నులు విధించాయి. సో ఈ 5 దేశాలతో మొదలైన తర్వాత ఇతర దేశాలు వచ్చాయి. ఇరాను, ఇథియోపియా, ఇండోనేషియా ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇలాంటి దేశాలకి కూడా అరబ్ ఎమిరేట్స్ లాంటివి కూడా జాయిన్ అయ్యాయి. సో ఎకానమీ రీత్యా చూసుకుంటే జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్లో చూసుకున్న ఒక బలమైనటువంటి కూటమి బ్రిక్స్. సో బ్రిక్స్ బలపడితే అది మేక్ ఇండియా గ్రేట్ అగైన్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందులో ఏ రకమైనటువంటి క్వశ్చన్ లేదు. కానీ ఈ బ్రిక్స్ సంగతి తెలుస్తా అంటున్నాడు ట్రంప్. చాలా సీరియస్గా ఉన్నాడు. దాని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వడం మొదలెట్టాడు. సో బ్రిక్స్ ఎక్కడ ఉంది? అది ఎప్పుడూ చచ్చిపోయింది. బ్రిక్స్ అసలు కరెన్సీ గురించి ఆలోచించొద్దు, నేను ఒక దెబ్బ కొట్టాను. మీరు కనుక బ్రిక్స్ సభ్య దేశాలు ఏవైనా సరే డాలర్ కాక మరి ఏదైనా కరెన్సీ అని ఆలోచిస్తే మీ అంతా చూస్తా 150% టారిఫ్ విధిస్తా అనేసాడు ఓపెన్గా. సో ఇప్పుడు ఈ మధ్యకాలం నేను బ్రిక్స్ అనే పేరే వింటలేదు. వాట్ ద హెల్ హ్యాస్ హ్యాపెన్ టు బ్రిక్స్ అంటూ తీవ్రంగా కామెంట్ చేశాడు ట్రంప్. మేక్ ఇండియా గ్రేట్ అగైన్కి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్కి మధ్య కన్వర్జెన్స్ లేదు. మీగా కలిస్తే మెగా కాదు. అది ఏమవుతుంది అనేది మనం ఆలోచించాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా ట్రంప్ రష్యాతో నేరుగా చర్చలు జరుపుతున్నాడు. అంటే ఇది ఉక్రెయిన్ వార్ అవాయిడ్ చేయడానికి. అంటే యూరోప్ను కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయట్లా, ఉక్రెయిన్ ఇన్వాల్వ్ చేయట్లా. చివరికి ఇండియా ఆశపడింది ఏంటంటే ఉక్రెయిన్ రష్యా సమస్య పరిష్కారంలో భాగంగా భారతదేశం ఒక కీలక పాత్ర పోషిస్తుందని భావించాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఇండియా వాజ్ ద ఓన్లీ ప్లేయర్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ట్రంప్ అధికారంలోకి వచ్చేంత వరకు ఇది. అంటే ఎందుకంటే బైడెన్ పూర్తిగా రష్యా వ్యతిరేకి, ఉక్రెయిన్కి పూర్తిగా మద్దతు ఇస్తున్నాడు కాబట్టి బైడెన్ మధ్యవర్తిగా ఉండలేడు. చైనా పైకి న్యూట్రల్గా కనిపించినా క్లియర్ కట్గా ఈ యుద్ధాలకి కారణం అమెరికా, యుద్ధానికి కారణం వెస్టర్న్ కంట్రీస్ అని కంక్లూడ్ చేసిన దేశం చైనా గనక చైనా రష్యా ఖాతాలోనే వేశారు. సో యూరోపియన్ పవర్స్ క్లియర్గా యుక్రెయిన్కి మద్దతుగా ఉండేది. దెర్ వాజ్ నో సింగిల్ కంట్రీ టు రిజాల్వ్ ద ప్రాబ్లం. అప్పట్లో ఇండియా ఎంటర్ అయింది. ప్రధానమంత్రి చాలా తెగువ ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ టూర్స్, మీటింగ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. దిస్ ఈజ్ నాట్ ద ఎనఫ్ వార్, ఇది రకమైనటువంటి పద్ధతి కరెక్ట్ కాదంటూ కూడా పుతిన్కి నేరుగా చెప్పారు మోడీ. సో ప్రపంచం అంతా చర్చించింది ఆ దశలో రష్యా యుక్రెయిన్ వార్ని సాల్వ్ చేయగలిగే శక్తి ఇండియా మాత్రమే అంటూ. అయితే బీజేపీ వాళ్ళైతే ఎన్నికల ప్రచారం కూడా చేసుకున్నారు దీని మీద. మోడీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలడంటూ కూడా చెప్పుకున్నారు. అయితే అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. మరి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగినటువంటి మోడీ మణిపూర్ యొక్క మారణ హోమాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడని కూడా ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. సో బట్ స్టిల్ మోడీ వాజ్ ఏ కీ ఫిగర్, ఇండియా వాజ్ ఏ కీ ఫిగర్ ఈ ఇష్యూలో మాత్రం. ఖచ్చితంగా ఈ వార్ ఆగిపోవాలి అంటే ఇండియా మీడియేషన్ తప్పనిసరిగా ఉండాలి తప్ప ఇంకో మార్గం లేదు అనే సిచ్యువేషన్ నడిచింది. కరెక్ట్గా అదే టైంకి ట్రంప్ పవర్లోకి వచ్చాడు. సరే, ఇంకా వీడియో గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. అనేక విషయాలు కవర్ చేస్తున్నాం మన ఛానల్ షార్ట్స్లో. ఒకసారి చూసి ఛానల్ మీకు ఉపయోగపడుతుందని డెఫినెట్లీ అనుకుంటారు మీరు షార్ట్స్ చూశాక మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా నేనే యుద్ధాన్ని ఆపుతానని నడుము బిగించాడు ట్రంప్. సో యుద్ధానికి సొల్యూషన్ నేనే చూపిస్తానంటూ ట్రంప్ ప్రత్యక్షంగా రష్యాతో చర్చలు జరుపుతున్నాడు. సో పుటిన్ ట్రంప్ల మధ్య డిస్కషన్కి వేదికకి రంగం సిద్ధమైంది. సో అమెరికన్ ఫారెన్ అఫీషియల్స్, రష్యన్ ఫారెన్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా న్యూట్రల్ డెస్టినేషన్ అనేటువంటి సౌదీ అరేబియాలో మీటింగ్ పెట్టుకున్నారు. ఇది మనం గమనించాలి. ఇండియాలో కలవాల, ఢిల్లీలో కలవాల. ఎక్కడ కలిశారు అంటే సౌదీ అరేబియాలో కలిశారు. అంటే భారతదేశాన్ని న్యూట్రల్గా భావించట్లేదు వాళ్ళు. అమెరికా సౌదీ అరేబియన్ మాత్రమే న్యూట్రల్గా భావించింది ఈ పాయింట్లో. అంటే ఒక రాచరిక ప్రభుత్వం ఉన్నటువంటి ప్రాంతం హాస్ట్గా నిలిచింది ఈ వ్యవహారానికి, అమెరికాకు సంబంధించిన చర్చలకి, అమెరికా రష్యా చర్చలకి. సో మరి మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ఎక్కడ పోయింది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వచ్చింది, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనేది ఈ పాయింట్లో ఎక్కడ పోయింది అనేది ప్రశ్న. సో మూడో ఉదాహరణ ఏంటంటే చైనా ఫ్యాక్టర్ ఎంత కీలకం అంటే ఇండియాకి ఈ ప్రాంతంలో ఒక వ్యూహాత్మకమైనటువంటి పై చెయ్యి చైనా ఎప్పటి నుంచో ప్రదర్శిస్తోంది. ఇండియో పసిఫిక్ ప్రాంతంలో ఇండియాకి చైనాకి సీరియస్ సరిహద్దు డిస్ప్యూట్స్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి.
రెండు గ్రేట్ పవర్స్ ఎప్పుడు కూడా సరిహద్దు డిస్ప్యూట్స్ విషయంలో థర్డ్ కంట్రీ యొక్క సలహాతో పరిష్కరించుకోవాలి అనేటువంటి ఫీలింగ్లో ఉండవు. గ్రేట్ కంట్రీస్కి బిగ్గెస్ట్ కంట్రీకి ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటంటే దే వాంట్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆన్ దేర్ ఓన్ ఆర్ బైలేటరల్లీ. అంతే. ఇప్పుడు అమెరికాకి మెక్సికోకి ఏదైనా ఘర్షణ వస్తే, అమెరికాకి కెనడాకి మధ్య ఏదైనా ఘర్షణ వస్తే ఇండియా లాంటి వేరే కంట్రీయో, ఇండియానో ఇంకో చైనా లాంటి కంట్రీ మధ్యత్వం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయరు కదా. లేదా చైనాకి తైవాన్కి ఇబ్బంది వచ్చింది అనుకోండి, చైనా ఏమన్నా వేరే కంట్రీ యొక్క మధ్యత్వం కోరుతుందా? కోరుకోదు కదా. వాళ్ళే సాల్వ్ చేసుకోవాలనుకుంటారు కదా. సో ఎనీ గ్రేట్ పవర్ ఎప్పుడైనా సరే మధ్యవర్తిత్వం అనేది కోరదు. మా సమస్య మేమే పరిష్కరించుకుంటాం అంటుంది చాలా ఓపెన్గా. సో చైనాతో ఈక్వల్ టర్మ్స్లో చర్చించి పరిష్కరించుకోవడానికి చైనా ఆలోచిస్తుంటే ట్రంప్ ఏమంటాడు, మీకు చైనాకి మధ్య విభేదాలు అనేవి ఉన్నాయి కదా, సో నాకు నా సాయం కావాలంటే చెప్పండి, నేను సాయం చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విషయంలో మాత్రం అట్లా, కానీ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ దెబ్బతీసే విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. పైకి ఇన్ని కబుర్లు చెప్పి వెనకాల మోసం చేస్తున్నాడు అనేది చాలా క్లియర్ కట్గా అనిపిస్తున్నమాట. ఇంకొక 4వ అంశం ఏంటంటే టారిఫ్స్ విషయంలో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది ఇన్నాళ్ళు అమెరికాతో. ఒకటే $45.7 బిలియన్ యొక్క డెఫిసిట్ని, అంటే $100 డెఫిసిట్ని వీఆర్ ఇంపోర్టింగ్ లెస్ అండ్ ఎక్స్పోర్టింగ్ మోర్ అనే పరిస్థితి ఉంది. అమెరికాకి మనం ఎక్కువ ఎగుమతి చేస్తూ వచ్చాం, కానీ తక్కువ దిగుమతి చేసుకుంటూ వచ్చాం ఇన్నాళ్ళు. ఆ రకంగా ట్రేడ్లో మంది పరిచయం ఉంటూ వచ్చింది ఇన్నాళ్ళు. వాణిజ్య లోటు మనకు అనుకూలంగా ఉంటూ వచ్చింది. చిన్నగానే ఉండొచ్చు, మనకంటే చైనా చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ చిన్న ట్రేడ్ వాస్ ఫేవరబుల్ టు ఇండియా ఇన్నాళ్ళు. సో ఇది మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ఇన్నాళ్ళు దోహదం చేస్తూ వచ్చింది. కానీ ట్రంప్ వచ్చి ఏమంటున్నాడు, దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితే లేదు అంటున్నాడు చాలా ఓపెన్గా. ఇండియా ఈజ్ ఏ బిగ్ టారిఫ్ కింగ్, టారిఫ్ ఛార్జర్, భారీ ఎత్తున టారిఫ్స్ విధిస్తూ ఉన్నాడు. సో మేము కూడా ఖచ్చితంగా అదే రకంగా మేము కూడా టారిఫ్స్ చేస్తామని చెప్తాను. అయితే దాంతో వెంటనే టెస్లా మీద, హార్లీ డేవిడ్సన్ మీద ఇండియా కూడా వెంటనే పన్నులన్నీ తగ్గించుకుంటూ వచ్చాం మనం. అయినా కానీ ట్రంప్ వినే పరిస్థితి లేదు. నేను మోడీకే చెప్పాను, మొహమ్మద్కి చెప్పాను, మోడీ నాతో ఎవరు వాదనలో గెలవలేరు, అందువల్ల మీరు ఎంత సుంకాలు విధిస్తే నేను అంతే సుంకాలు విధిస్తాను అని చెప్పేశాను అని చాలా ఓపెన్గా చడమడ వాయించే పరిస్థితి ఉంది. అంటే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ 1970s ఉన్నటువంటి అమెరికన్ ట్రేడ్ యాక్ట్లో భాగంగా ఇండియాకి స్పెషల్ కన్సెషన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు. జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ నుంచి ఇండియాకి అసలు ఆ సిస్టమే రద్దు చేసేసారు. సో దాంతో ఇండియా తీవ్రంగా నష్టపోయింది. ఇవాళ ఇండియా నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు డైరెక్ట్గా అమెరికాకి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. 2025లోనే $10 బిలియన్ అంటే $1,000 వెళ్ళిపోయి, దాంతో మన స్టాక్ మార్కెట్ పతనమైన పరిస్థితి ఉంది. సో ట్రంప్ ఎకనామిక్స్ వల్ల మన రూపాయి రికార్డ్ స్థాయిలో పడిపోయింది. ట్రంప్ దెబ్బకి స్టాక్ మార్కెట్ కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ వస్తుంది. మీరు లాస్ట్ ట్రంప్ గెలిచిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్ పైకి కబుర్లు చెప్తూ తెర వెనక మోసం చేస్తున్నాడు కదా అనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన. దీని మీద మీ కామెంట్ ఏంటనేది ఖచ్చితంగా రాయండి కింద క్లియర్గా. అట్లాగే షార్ట్స్ చూడండి, మన ఛానల్లో అనేక రకాల షార్ట్స్ కవర్ చేస్తున్నాం. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్, ఒపీనియన్స్, బ్రేకింగ్ న్యూస్లు, తిరుపతి దేవస్థానం అప్డేట్లు, ప్రతిదీ కవర్ చేస్తున్నాం మనం. ఒకసారి షార్ట్స్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసాక ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.